నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. నితిన్ గడ్కరీ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు బీజేపీ అంతటా కూడా చర్చనీయాంశంగా మారాయి. అసలు ఆయన ఏమన్నారంటే కొత్త వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పాలి అని చెప్పేసి అన్నారు. మరి ఏ బాధ్యతలు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అనేదే క్వశ్చన్ మార్క్. మరి బీజేపీలో కూడా ఇదే చర్చ జరుగుతుంది. దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడుగుతాం. నమస్కారం సార్. నమస్తే. అంటే నితిన్ గడ్కరీ గారు అన్న మాటలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు, అసలు ఏ బాధ్యతలు ఎవరికి అప్పచెప్పాలి? ఇప్పుడు నితిన్ గడ్కరీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏ రాజ్నాథ్ సింగ్ గారు లేదా ఏ అమిత్ షా గారు ఒకవేళ చేసి ఉంటే కనుక ఇంత పెద్ద చర్చ ఉండేది కాదు. గడ్కరీ గారు చేశారు కాబట్టే ఓ పెద్ద చర్చ జరుగుతుంది ఢిల్లీ నుంచి గల్లీ దాకా. ఏంది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అని అంటే కొత్త వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పాలి. ఇదే కొత్త వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పాలి. ఇది ఎందుకు ఉపయోగించారు, ఎవరి కోసం ఉపయోగించారు, ఎందుకోసం ఉపయోగించారు అనే దాని మీద ఇప్పుడు స్క్రూటినీ జరుగుతుంది. ఎందుకు? నరేంద్ర మోడీ గారి వ్యతిరేక గ్రూపులో ఉన్నటువంటి లీడరు గడ్కరీ గారు. ఆర్ఎస్ఎస్లో 2 గ్రూపులు ఉన్నాయి, బీజేపీలో 2 గ్రూపులు ఉన్నాయి, 2, 3 ఉంటాయి. నరేంద్ర మోడీ గారి గ్రూపు, నరేంద్ర మోడీ గారి వ్యతిరేక గ్రూపు, ఇవే ఉన్నాయి బీజేపీలో ప్రస్తుతం. సో వ్యతిరేక గ్రూప్లో ఉన్నటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే గడ్కరీ గారు అనేది బీజేపీలో ఎవరిని అడిగినా చెప్పేస్తారు క్లియర్గా, ఏం తడుముకోకుండా చెప్పేస్తారు. సో కాబట్టి అందుకే గడ్కరీ గారు ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ వర్గాల్లో ఒక కల్లోలంలాగా చర్చ జరుగుతుంది. పైగా ఏ సందర్భంలో, ఎప్పుడు చేశారు, ఏ రోజు చేశారు అని అంటే క్యాబినెట్ సమావేశం జరిగింది. ఎప్పుడు? నిన్న క్యాబినెట్ సమావేశం జరిగితే ఆ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారంటే ఏమి తీసుకోవాలా. కేంద్ర క్యాబినెట్ సమావేశం అయ్యిందంటే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు కదా. ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా పిచ్చాపాటి క్యాజువల్గా ఆ క్యాబినెట్ సమావేశం ముగిసింది. అంటే దాని అర్థం ఏంటి? ఈ క్యాబినెట్లో చర్చించాల్సిన అంశాలు ఏం లేదు, ఈ క్యాబినెట్తో పని లేదు అన్నట్టుగా నరేంద్ర మోడీ గారు వ్యవహరించారు అన్నట్టుగా ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి న్యూస్. ఒక కేంద్ర క్యాబినెట్ సమావేశం ఏంటంటే కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు కదా, ఏ నిర్ణయాలు తీసుకోకుండా పిచ్చాబట్టి మాట్లాడుకొని వెళ్ళిపోయారట. ఇలా ఎందుకు జరిగింది అనేది ఒక క్వశ్చన్. అట్ ద సేమ్ టైం ఆ క్యాబినెట్లో ఉన్నటువంటి గడ్కరీ గారు కొత్త వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పాలి అని ఆయన వ్యాఖ్య చేయటం, ఇవి రెండు చూస్తే కనుక ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యాన్ని మార్చుతున్నారా, మార్చే అవకాశం ఉందా అనేటువంటి ఒక చర్చ మళ్ళీ మొదలైందని ఎందుకు అంటున్నానంటే ఆల్రెడీ 70+ వాళ్ళది ఉంది కదా, సంస్థాగత ఒక మ్యాండేటరీ ఉంది బీజేపీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ సంస్థాగతంగా తీసుకున్నటువంటి బీజేపీ పార్లమెంటరీ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయం కింద చెప్తూ ఉంటారు. ఆ కండిషన్ ప్రకారం వెంకయ్య నాయుడు గారు కానీ, మురళీ మనోహర్ జోషి గారు కానీ, అద్వానీ గారు కానీ వీళ్ళందరూ కూడా పక్కకు తప్పుకున్నారు. మరి ఆ నిబంధనని పక్కన పెట్టేసింది ఎవరంటే మోహన్ భగవత్ గారు అండ్ నరేంద్ర మోడీ గారు. మోహన్ భగవత్ గారు కూడా ఆ నిబంధనని దాటిపోయారు వయసు, నరేంద్ర మోడీ గారు కూడా దాటిపోయారు. సో కాబట్టి నరేంద్ర మోడీ గారు ఆ రూల్ను పాటించలేదు కాబట్టి నేను మాత్రం ఎందుకు పాటించాలి అని చెప్పి ఈయన ఉన్నారు, కంటిన్యూ అవుతున్నారు. సో కాబట్టి ఇది ఒక పెద్ద చర్చ నడుస్తుంది చాలా కాలంగా. ఎప్పటికప్పుడే నరేంద్ర మోడీ గారు స్వచ్ఛందంగా బాధ్యతల నుంచి తప్పుకుంటారు, ఆ ప్లేస్లో కొత్త వాళ్ళు వస్తారు అని చెప్పి రకరకాల పేర్లు, రాజ్నాథ్ సింగ్ గారి పేరు, గడ్కరీ గారి పేరు, యోగి ఆదిత్యనాథ్ గారి పేరు, హోంమంత్రి అమిత్ షా గారి పేరు, ఇలా రకరకాలుగా వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు అసలు మళ్ళీ నరేంద్ర మోడీ గారు మళ్ళీ 4వ సారి కూడా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటారనేది బీజేపీలో నరేంద్ర మోడీ గారి వర్గం గత కొంతకాలంగా చెప్తూ వస్తుంది. సో దాంతో అప్పటి వరకు జరిగిన ప్రచారానికి తాత్కాలికంగా తెరబడింది. ఇప్పుడు మళ్ళా గడ్కరీ గారు కొత్త వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పాలి అని చెప్పి ఎప్పుడైతే కామెంట్స్ చేశారో మళ్ళీ మొదలైంది ఈ ప్రచారం. నరేంద్ర మోడీ గారు ఈ నెల ఆఖరికి ఏదో విదేశాలకు టూర్ ఉంది, ఆర్థిక శాఖ మంత్రి కూడా విదేశాలకు టూర్ వెళ్తున్నారు. సో కాబట్టి క్యాబినెట్ మార్పు ఏమైనా ఉంటుందా, ఆ మార్పు గురించి మాట్లాడారా ఈయన, లేదా నరేంద్ర మోడీ గారి పదవి గురించి మాట్లాడారా అనే చర్చ జరుగుతుంది. ఇప్పుడు క్యాబినెట్
ప్రక్షాళన చేయాలి. అది ఎలాగో జరుగుతుంది. ఎప్పుడు చేస్తారు అని అంటే ఈ నెలాఖరికి ఆయన విదేశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. అందుకే ఈ క్యాబినెట్లో, తాజా క్యాబినెట్లో కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇదే ఫైనల్ కాబట్టి ఈ క్యాబినెట్ రాబోయే రోజుల్లో ఉండదు కాబట్టి అందుకే ఏ చర్చ లేకుండా ఈ క్యాబినెట్లో ఊరికే పిచ్చాపాటి సమావేశం వెళ్ళిపోయారు అనేది ఇంకోటి అనిపిస్తుంది. సరే, క్యాబినెట్ ప్రక్షాళన చేస్తే కనుక దాంట్లో యువతకి కొత్త వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పాలి అనేది ఆ యాంగిల్లో ఏమన్నా మాట్లాడుంటారా గడ్కరీ గారు అనేది ఒకటి నడుస్తుంది. ఎందుకు ఆ మాటలు ఒకవేళ క్యాబినెట్ గురించి అన్నా కానీ ఎందుకు అని ఉంటారు ఆ మాటలు అంటే, అజిత్ దోవల్ గారు ఉన్నారు కదా, జాతీయ భద్రతా సలహాదారు, ఆయన్ని గవర్నర్గా పంపించాలి అనేట్టు ఒక నిర్ణయం తీసుకున్నారట. అలాగే జాతీయ భద్రతా మండలిలో ఉన్న మిశ్రా గారని ఆయన్ని కూడా క్యాబినెట్లో తీసుకోవాలనో ఏదో సంథింగ్ నిర్ణయం తీసుకున్నారు, లేదంటే గవర్నర్ పంపించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటున్నారు అనేది ఒకటి ఉంది. అంటే వీళ్ళని కొత్త వాళ్ళని అంటే యువతరాన్ని ఎంకరేజ్ చేయకుండా మళ్ళీ పాత వాళ్ళని తీసుకొచ్చి పరిచయం చేయటం ఏంటి అనేది యాంగిల్లో ఈయన ఏమన్నా ప్రస్తావిస్తున్నారా అనే చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో గడ్కరీ గారు దానికి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన ఏం వివరణ ఇచ్చారు? నేను పొలిటికల్ గురించి, బీజేపీ అంతర్గత విషయాల గురించి కానీ, బీజేపీ గురించి కానీ, క్యాబినెట్ గురించి కానీ, లేదా నరేంద్ర మోడీ గారి నాయకత్వం గురించి కానీ నేను మాట్లాడలేదు. తాను మాట్లాడింది కేవలం తన సొంత కంపెనీలో కొత్త వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో తన సొంత కంపెనీ గురించి నేను మాట్లాడాను తప్పితే రాజకీయంగా మాట్లాడలేదు అనేటువంటి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం ఆయన చేశారు. ఒకవేళ తన సొంత కంపెనీలో కొత్త వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పాలి అనేటువంటి ఆలోచన ఉంటే ఆయన ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఎవరికి చెప్పాల్సిన అవసరం లే, బయటకు చెప్పాల్సిన అవసరం లేదు కదా, బయటికి మీడియాకి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సొంత కంపెనీలో ఆయన ఇష్టం, కానీ ఇది మీడియాకి చెప్పారే. కాబట్టి ఖచ్చితంగా రాజకీయాల గురించి, బీజేపీ నాయకత్వం గురించి, బీజేపీ అంతర్గత విషయాల గురించి, బీజేపీ క్యాబినెట్ గురించి, కాబోయేటువంటి ప్రక్షాళన దాని గురించి మాట్లాడి ఉంటారు ఆయన అనే దానికే ఫిక్స్ అవుతున్నారు ఎక్కువ మంది. ఆయన ఏదో సొంత కంపెనీ గురించి మాట్లాడటం కాదు. ఒకవేళ సొంత కంపెనీ గురించి మాట్లాడితే బయటికి చెప్పాల్సిన అవసరం ఏంటి? ఆయన ఎవరిని కావాలంటే ఆయన పెట్టుకోవచ్చు, ఎవరిని కావాలంటే ఆయన తీసేయచ్చు, పబ్లిక్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. సో కాబట్టి గడ్కరీ గారు వివరణ ఇచ్చినప్పటికీ ఈ ప్రచారం అయితే ఆగట్లా. మరి ఎందుకు వచ్చింది ఈ ప్రచారం? నిప్పులేందు పొగైతే రాదు కదా. కాబట్టి ఆర్ఎస్ఎస్లో ఏదో జరుగుతుంది, బయటికి రావట్లేదు. పైగా జంజెడ్ ఉద్యమం జరిగిన తర్వాత ఆ రోజు నుంచి నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ ఏంటి అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ కూడా ఆ ఉద్యమం తాలూకు కొన్ని కామెంట్లు కూడా మోహన్ భగవత్ గారు చేశారు. కాబట్టి ఏదో జరగబోతుంది. ఆ జరుగుతున్నటువంటి పరిణామాలకి ఈయనేదో ఒక హింట్ ఇచ్చారు గడ్కరీ గారు అనేది ఇప్పుడు ఢిల్లీలో హాట్గా జరుగుతున్నటువంటి చర్చ. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగబోతుంది, గడ్కరీ గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో ఆంతర్యం ఏంటి అనేది ఈ నెలాఖరు వరకు ఆగితే క్లారిటీ వస్తుందేమో బహుశా. థ్యాంక్ యూ సో మచ్ సార్.